తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఈ విషయం మీకు తెలిసే అనుకుంటా. ఇన్నాళ్ళు మీరు వాడిన పేపర్ రేషన్ కార్డ్ ఇక నుంచి చెల్లదు. ఇప్పటికే జిల్లాలకు చేరుకున్న రేషన్ కార్డులు త్వరలోనే మీకు అందనున్నాయి. ఇక వీటి నమూనాను చూస్తే సేమ్ మీ దగ్గర ఉన్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సైజులోనే రేషన్ కార్డు ఉండనుంది. ముఖ్యమంత్రి ఆదేశం రాగానే త్వరలోనే ఉచితంగా మీకు పంచనున్నారు. ఇప్పుడు ఈ కార్డ్ పై ఉండే వివరాలను చూస్తే దీనిపై ముందుగా రేషన్ కార్డ్ నంబర్ ఉంటుంది. అలాగే కింద కుటుంబ యజమాని అంటే రేషన్ కార్డ్ ఓనర్ నేమ్ ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే ఫ్యామిలీలో మొత్తం వ్యక్తుల సంఖ్య, దాని కింద యజమాని అడ్రస్ మెన్షన్ చేసి ఉంటుంది. ఇక మరోవైపు చూసుకుంటే కుటుంబం యజమాని పాస్పోర్ట్ ఫోటో మరియు ఇక్కడ క్యూఆర్ ఇన్ఫర్మేషన్ ఉండనుంది. ఈ కోడ్ ని స్కాన్ చేస్తే రేషన్ లబ్ధిదారుడు కుటుంబ సభ్యుల వివరాలు మరియు ఇప్పటికీ మీరు తీసుకున్న బియ్యం గాని, గోధుమలు గాని లేదా చక్కెర వంటి రేషన్ వస్తువుల్ని తీసుకున్న వివరాలు కనిపిస్తాయి. దీనిని మీరు మీ నియరెస్ట్ రేషన్ షాప్ కి వెళ్లే ప్రతిసారి దీనిని తీసుకువెళ్ళాలి. అక్కడ మీ కార్డ్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి లేదా మీ రేషన్ కార్డ్ నంబర్ ని చెప్పి కుటుంబంలో ఎవరైనా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా రేషన్ ని పొందవచ్చు. ఇక ఈ కార్డ్ ని మీరు యాక్టివేషన్ చేసుకోవడానికి మీ ఫోన్ లోని ప్లే స్టోర్ లో టీ రేషన్ అనే అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత యాప్ ని ఓపెన్ చేసి ఓటీపీ ద్వారా రేషన్ కార్డ్ ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ యాక్టివేట్ అయ్యాక మీ కార్డ్ కి ఎంపిన్ సెట్ చేసుకోవాలి. అలాగే దీనిపై మీ నియరెస్ట్ రేషన్ దుకాణం నంబర్ కూడా మెన్షన్ చేసింది ఉంటుంది. కాకపోతే మీరు మీ రేషన్ ని ఎక్కడైనా తీసుకోవచ్చు. సో ఇది మీ న్యూ రేషన్ కార్డ్ యొక్క శాంపుల్. వన్స్ ఈ కార్డ్ నిజంగా పంపిణీ జరిగాక ఎలా వాడాలో వీడియో చేస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.